Hi girls, I am Dr. Swapna, lecturer in zoology, Sir C.R. Reddy College for Women, Eluru. Today I am going to discuss about management of broilers, that is for 3rd BSc students, 5th semester, and the title of the paper is Animal Husbandry. Management of broilers, that is in unit 1. So what is management of broilers? సో బ్రాయిలర్స్ని పెంచాలి అంటే పాటించవలసినటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటి? బ్రాయిలర్స్ని పెంచడానికి, బ్రాయిలర్స్ అంటే ఏంటి? మీట్ పర్పస్కి మనం పెంచేటువంటి కోళ్ళని బ్రాయిలర్స్ అంటారు. వీటిని ఫ్రయర్ అని కూడా అంటారనమాట. సో వీటిని పెంచాలి అంటే ఎటువంటి యాజమాన్య పద్ధతుల్ని పాటించాలి? విల్ సీ దట్. సో వాట్ ఈస్ బ్రాయిలర్స్? ఏ బ్రాయిలర్ ఆర్ ఫ్రయర్ ఈజ్ ఎ యంగ్ చికెన్ ఆఫ్ ఎయిదర్ సెక్స్ బిలో 8 to 10 weeks of age, weighing 1.5 to 2 kgs body weight with a tender meat, palatable smooth texture and flexible breast. సో బ్రాయిలర్ అనేది దేన్ని బ్రాయిలర్ అంటారు అంటే, సో యంగ్ చికెన్, దానికి ఎన్ని వీక్స్ ఆఫ్ ఏజ్ ఉంటుంది? 8 to 10 weeks ఆఫ్ ఏజ్. అది ఎయిదర్ సెక్స్, ఎయిదర్ మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి, ఏదైనా సరే 8 to 10 weeks ఆఫ్ ఏజ్ ఉండేటువంటి చికెన్ని బ్రాయిలర్ అంటారు. సో బ్రాయిలర్ అంటేనే అది మీట్ పర్పస్కి రేర్ చేయటం జరుగుతుంది, పెంచడం జరుగుతుంది కాబట్టి సో దాని వెయిట్ కూడా నియర్లీ 1.5 to 2 kgs బాడీ వెయిట్ ఉండేటట్టు చూసుకుంటారనమాట. అంతేకాకుండా విత్ ఎ టెండర్ మీట్, టెండర్ మీన్స్ సాఫ్ట్ మీట్ అండ్ పాల్యబుల్ స్మూత్ టెక్స్చర్. పాల్యబుల్, సో పాల్యబుల్ స్మూత్ టెక్స్చర్, పాల్యబుల్ మీన్స్ పాల్యబుల్ అంటే తేలికైన అని అర్థం వస్తుంది అనమాట. సో దాని బాడీ వెయిట్ కూడా తేలిగ్గా ఉండేటట్టు చూసుకుంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ పౌల్ట్రీ హౌస్ టెంపరేచర్. సో ఈ బ్రాయిలర్స్ని రేర్ చేసేటువంటి పౌల్ట్రీ హౌస్లో టెంపరేచర్ ఎలా ఉండాలి? సో ఫస్ట్ వీక్ చూసినట్టయితే the temperature should be 95 degrees Fahrenheit. ఫస్ట్ వీక్లో ఎంత ఉండాలి టెంపరేచరు? 95 degrees Fahrenheit ఉండేటట్టు చూసుకోవాలి, విచ్ ఇస్ కంఫర్టబుల్, అండ్ ద టెంపరేచర్ మే బి రెడ్యూస్డ్ అట్ ద రేట్ ఆఫ్ 5 degrees Fahrenheit వీక్లీ అంటిల్ 70 degrees Fahrenheit ఈజ్ రీచ్డ్ ఆన్ ద 6th week. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, బ్రాయిలర్స్ని పెంచేటువంటి పౌల్ట్రీ ఫామ్లో టెంపరేచరు ఎప్పుడూ కూడా ఫస్ట్ వీక్లో 95 degrees ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా ప్రతి వీక్ కూడా 5 degrees Fahrenheit తగ్గించుకుంటూ రావాలి. ఎంతవరకు తగ్గించాలి అంటే 70 degrees Fahrenheit రీచ్ అయ్యేంత వరకు కూడా ప్రతి వీక్ 5 degrees Fahrenheitని తగ్గించుకుంటూ రావాలి. సో 70 degrees Fahrenheit అనేది ఎప్పుడు వస్తుంది అంటే 6th వీక్లో వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది వెంటిలేషన్. సో వెంటిలేషన్, ఈ గాలి ప్రసరణ అనేది ఎలా ఉండాలి? సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ వెంటిలేషన్ ఈజ్ టు మెయింటైన్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అట్ లో లెవెల్స్ అండ్ ఆల్సో టు రిమూవ్ డస్ట్, మాయిశ్చర్ అండ్ అమోనియా ఫ్రమ్ హౌస్ అండ్ మెయింటైన్డ్ రిక్వైర్డ్ టెంపరేచర్. సో ఎందుకు వెంటిలేషన్ అవసరమా అంటే, డెఫినెట్గా అవసరం అవుతుంది. గాలి ఎప్పుడూ కూడా ఈ బ్రాయిలర్స్ ఎక్కడైతే పెరుగుతాయో ఆ పెరిగే చోటు బాగా వెంటిలేషన్ జరగాలి. ఎందుకని వెంటిలేషన్ జరగాలి అంటే, అక్కడ ఆక్సిజన్ని బాగా ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ మెయింటైన్ అవ్వాలి. అలాగే అందులో ఉండేటువంటి CO2 లెవెల్స్ అనేవి బాగా
తగ్గాలి. అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి డస్ట్ అంతా కూడా ఆ వెంటిలేషన్ ద్వారా ఏమవుతుందంటే డస్ట్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. అంతేకాకుండా మాయిశ్చర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఈ బర్డ్ డ్రాపింగ్స్ అమోనియా ఏవైతే ఉంటుందో వాటి వల్ల మాయిశ్చర్ కంటెంట్, వాటర్ పడిపోవటం, వాటి వల్ల మాయిశ్చర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మాయిశ్చర్ కంటెంట్ కూడా గాలి ప్రసరణ ఎక్కువ జరగటం వల్ల మాయిశ్చర్ కంటెంట్ అనేది కూడా తగ్గిపోతుంది. సో టు మెయింటైన్ ఎ రిక్వైర్డ్ టెంపరేచర్, సో కంపల్సరీగా వీటికి వెంటిలేషన్ అనేది ఉండాలి. అంతేకాకుండా ఎయిర్ మూమెంట్ రిక్వైర్మెంట్ ఆర్ బెస్ట్ డిటర్మైన్డ్ బై అబ్జర్వింగ్ బర్డ్ కంఫర్ట్, లిట్టర్ కండిషన్ అండ్ ఆర్డర్ బిల్టప్. సో ఎయిర్ మూమెంట్ అనేది ఎంత ఉండాలి, ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అనేది ఆ బర్డ్ యొక్క కంఫర్ట్ని బట్టి మనం అబ్జర్వ్ చేసి చూసుకోవాలన్నమాట. బర్డ్ కంఫర్ట్గా ఉందా లేదా, లిట్టర్ కండిషన్ ఎలా ఉంది. సో వాట్ ఈజ్ లిట్టర్? లిట్టర్ అంటే ఏంటి? సో లిట్టర్ అంటే ఈ కోళ్ళని పెంచే దగ్గర ఎక్కువగా కింద ఈ రైస్ హస్క్ కానివ్వండి, లేదంటే ఈ వేరుశనగ పొట్టు కానివ్వండి, ఇవన్నిటినీ కూడా కింద ఎండిపోయినటువంటి గడ్డి వీటన్నిటినీ వేస్తారనమాట కింద. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లిట్టర్ అంటారు. సో ఈ లిట్టర్ అనేది కండిషన్ ఎలా ఉందో చూసుకోవాలి. అంటే ఎక్కువ తేమగా ఉందా లేదంటే డ్రైగా ఉందా. ఎక్కువ తేమగా ఉంది అంటే కంపల్సరీగా ఎయిర్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉండాలి. ఒకవేళ లిట్టర్ కండిషన్ డ్రైగానే ఉంది, అక్కర్లేదు అనుకుంటే ఎయిర్ మూమెంట్ తక్కువగా ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ వాసన. ఈ బర్డ్ డ్రాపింగ్స్ వేయటం వల్ల అమోనియా వాసన బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో అది వాసన ఎక్కువగా ఉంటే మళ్ళీ ఎయిర్ మూమెంట్ ఎక్కువ కావాలి. సో ఆర్డర్ అనేది లేకపోతే ఎయిర్ మూమెంట్ తక్కువగా ఉన్నా కూడా సరిపోతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంఫర్ట్ ఆఫ్ ది బర్డ్ కంఫర్ట్ మీద మనం దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎయిర్ మూమెంట్ ఎక్కువ ఉండాలా, రిక్వైర్మెంట్ ఇంకా కావాలా, అవసరం లేదా అనేది మనం బర్డ్ కంఫర్ట్ని బట్టి మనం ఎప్పటికప్పుడు వాటిని మార్చుకుంటూ ఉండాలన్నమాట రిక్వైర్మెంట్ని. ఇఫ్ నెసెసరీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ మే బీ యూజ్డ్. సో ఇంకా అవసరం అనుకుంటే లోపల ఉండేటువంటి వాసన దుర్వాసన అంతా కూడా పోవాలి అనుకుంటే మనం అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఒకటి పెట్టచ్చు అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లిట్టర్. దీన్ని లిట్టర్ అంటారనమాట. ఈ కింద కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లిట్టర్. సో ఇదంతా కూడా రైస్ హస్క్, నెక్స్ట్ ఈ చెక్క పొట్టు ఉంటుంది కదా అది, నెక్స్ట్ వేరుశనగ పొట్టు షెల్స్ ఉంటాయి కదా అవి, వీటన్నిటిని వేస్తారనమాట కింద బెడ్డింగ్ పర్పస్ కింద. దాన్ని లిట్టర్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద లైటింగ్ ఫర్ బ్రాయిలర్స్. సో బ్రాయిలర్స్ బాగా పెరగాలంటే దానికి ఎటువంటి వెలుతురు ఉండాలి, ఎటువంటి లైటింగ్ ఉండాలి. సో ఎక్కువగా నైట్ టైమ్స్ యూజ్ చేసేటువంటి లైట్స్ 60 వాట్స్ టు ఈచ్ 200 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఫ్లోర్ స్పేస్. ప్రతి 200 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఫ్లోర్ స్పేస్కి 60 వాట్స్ బల్బ్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అది డ్యూరింగ్ ఎర్లీ గ్రోయింగ్ పీరియడ్లో ఎర్లీ స్టేజెస్లో కంపల్సరీగా ప్రతి 200 స్క్వేర్ ఫీట్కి 60 వాట్స్ బల్బ్ ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ గ్రోయింగ్ చిక్స్ ఇన్ సెమీ డార్క్నెస్ బై యూజింగ్ రెడ్ బల్బ్ కీప్ ద చిక్ క్వైట్, ప్రివెంట్స్ కెనబాలిజం అండ్ మే హ్యావ్ ఎ స్లైట్ ఎఫెక్ట్ ఆన్ ఫీడ్ ఎఫిషియన్సీ. సో ఈ గ్రోయింగ్ చిక్స్ని మనం సెమీ డార్క్నెస్లో ఉంచినట్టయితే, సో సెమీ డార్క్నెస్ అంటే ఏంటి అంటే అక్కడ ఎక్కువ లైటింగ్ అనేది ఉండదు, అలా అని బాగా డార్క్గా కూడా ఉండదు అనమాట. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే బై యూజింగ్ రెడ్ బల్బ్స్. ఈ రెడ్ బల్బ్స్ని యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే సెమీ డార్క్నెస్ అంటే కొంత వెలుతురు మరి ఎక్కువగా లేకుండా, ఎక్కువ చీకటి లేకుండా సెమీ డార్క్నెస్ అంటారు దాన్ని. అలా మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయటం వల్ల ఏంటి అంటే చిక్స్ అనేవి క్వైట్గా ఉంటాయి. ప్రివెంట్స్ కెనబాలిజం. సో కెనబాలిజం అంటే ఏంటి అంటే
వాటి ఓన్ స్పీషీస్ని అవి కన్జ్యూమ్ చేయడం అనమాట. సో ఈ రెడ్ బల్బ్ మనం యూస్ చేయడం వల్ల వీ కెన్ ప్రివెంట్ కెనబాలిజంని కూడా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ మే హ్యావ్ ఎ స్లైట్ ఎఫెక్ట్ ఆన్ ఫీడ్ ఎఫిషియన్సీ. సో వాట్ ఈస్ ఫీడ్ ఎఫిషియన్సీ? ఫీడ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఫీడ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 కోళ్ళని పెంచుతున్నాం అనుకుందాం. 3 కోళ్ళని పెంచుతున్నాము అంటే నెలకి అవి మార్కెట్ సైజ్ రీచ్ అయ్యేంత వరకు ఒక కోడి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక చికెన్ తీసుకుందాం. దానికి మార్కెట్ సైజ్ రీచ్ అయ్యేటప్పటికి మనం 3 kgs ఆఫ్ ఫుడ్ని వేసాం అనుకుందాం. ఎన్ని కేజెస్ అమ్మా? 3 kgs ఆఫ్ ఫుడ్ని వేసాం. సో 3 kgs ఆఫ్ ఫుడ్ అది కన్జ్యూమ్ చేసుకొని దాని బాడీ వెయిట్ 2 kgs అయినా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే 3 kgs ఆహారం తీసుకొని అది 2 kgs బాడీ వెయిట్ని గెయిన్ చేసుకుంది. ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్? అది మార్కెట్ సైజ్ రీచ్ అయ్యేటప్పటికి ఎన్ని కేజెస్ ఆఫ్ ఫుడ్ని తీసుకుంది? టోటల్గా 3 kgs ఆఫ్ ఫుడ్ని తీసుకుంది. సో 3 kgs ఆఫ్ ఫుడ్ని తీసుకొని అది 2 kgs బాడీ వెయిట్ని గెయిన్ చేసుకుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీడ్ ఎఫిషియన్సీ అంటారు. దాన్ని ఏమంటారమ్మా? ఫీడ్ ఎఫిషియన్సీ. సో ఇలా రెడ్ బల్బ్స్ యూస్ చేయటం వల్ల ఏంటి అంటే దాని యొక్క ఫీడ్ ఎఫిషియన్సీ అనేది కూడా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఫ్లోర్ స్పేస్ రిక్వైర్మెంట్. సో ప్రతి కోడికి ఎంత ఫ్లోర్ స్పేస్ కావాలి అంటే 1 square feet ఆఫ్ ఫ్లోర్ స్పేస్ ఈజ్ రిక్వైర్డ్ పర్ బర్డ్. ప్రతి ఒక్క బర్డ్కి 1 square feet ఆఫ్ ఫ్లోర్ స్పేస్ సరిపోతుందన్నమాట. సో ఇదిగోండి ఇలా రెడ్ బల్బ్స్ యూజ్ చేయటం వల్ల ఏంటి అంటే అవి కామ్గా ఉంటాయి, క్వైట్గా ఉంటాయి. అంతేకాకుండా ప్రివెంట్స్ కెనబాలిజం, వాటిని అవే పొడుచుకొని తినకుండా ప్రివెంట్ చేయొచ్చు. అంతేకాకుండా ఫీడ్ ఎఫిషియన్సీ కూడా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ డీబీకింగ్. డీబీకింగ్ మీన్స్ beak trimming, which is the partial removal of the beak of poultry, especially layer hens and turkeys. సో డీబీకింగ్ అంటే ఏంటి అంటే దాని యొక్క బీక్ని ట్రిమ్ చేయటం, కట్ చేయటం అన్నమాట. సో ఎక్కువగా ఈ డీబీకింగ్ అనేది ఏ కోళ్ళల్లో ఎక్కువ చేస్తారు అంటే లేయర్ హెన్స్. లేయర్ హెన్స్ అంటే ఏంటి? ఏవైతే ఎగ్స్ని లే చేస్తాయో వాటిని లేయర్ హెన్స్ అంటారు. ఈ లేయర్ హెన్స్ నెక్స్ట్ టర్కీస్లో ఎక్కువగా డీబీకింగ్ అనేది చేయటం జరుగుతుందన్నమాట. హియర్ ద బీక్ ఈజ్ షార్టెన్ పర్మనెంట్లీ ఆల్దో రీగ్రోత్ కెన్ అక్కర్. సో మనం బీక్ని ఎంత కట్ చేసినా కూడా అక్కడ రీగ్రోత్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పటికప్పుడు దాని బీక్ పెరిగినప్పుడల్లా కూడా డీబీకింగ్ అనేది చేయాలి. ఎందుకని చేయాలి అంటే టు ప్రివెంట్ కెనబాలిజం, వాటి ఓన్ స్పీషీస్ని అవి కన్జ్యూమ్ చేయకుండా ప్రివెంట్ చేయడం కోసం కంపల్సరీగా డీబీకింగ్ అనేది చేయాలి. అండ్ ఈజ్ యూజువల్లీ లెసన్స్ మ్యాష్ ఫీడ్ వేస్టేజ్. అంతేకాకుండా బీక్ పాయింటెడ్గా ఉందనుకోండి, దానికి లోపలికి వెళ్ళేటువంటి ఆహారం చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి మీరు, పాయింటెడ్గా ఉండేటువంటి దాంతో మనం ఎంత ఫుడ్ పెట్టినా కూడా చాలా తక్కువ అమౌంట్ మాత్రమే లోపలికి వెళ్తుంది. అదే బీక్ కట్ చేసామనుకోండి ఏమవుతుంది? వెడల్పు వస్తుంది. ఆ వెడల్పు రావటం వల్ల బీక్ ఏమవుతుందంటే ఎక్కువ మోతాదులో ఫుడ్ లోపలికి వెళ్తుంది అనమాట. అలా ఎక్కువ మోతాదులో లోపలికి వెళ్ళటం వల్ల ఫీడ్ వేస్టేజ్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్ ఈజ్ 1 day old birds are to be డీబీక్డ్. సో డీబీకింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అవి ఎగ్స్ నుంచి హ్యాచ్ అయిన తర్వాత 1 day old బర్డ్స్లో ఈ డీబీకింగ్ ఈజ్ డన్. సో చూడండి, బిఫోర్ బీకింగ్ చూడండి, దీని బీక్ ఎలా ఉంది? ఇక్కడ పాయింటెడ్గా ఉంది కదా, బిఫోర్ డీబీకింగ్. సో ఆఫ్టర్ డీబీకింగ్ జరిగిన తర్వాత చూడండి ఇక్కడ వెడల్పుగా ఉందా? ఇలా వెడల్పుగా ఉండటం వల్ల ఏంటి? అది ఆహారాన్ని ఎక్కువ లోపలికి తీసుకోవచ్చు. ఇలా పాయింటెడ్గా ఉందనుకోండి, 1 or 2 grains మాత్రమే లోపలికి వెళ్తాయి. కాబట్టి కంపల్సరీగా మనం 1 minute girls.
1 minute. ఓకే, చూడండి. సో డీబీకింగ్ అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ పాయింటెడ్గా ఉంది. సో ఆఫ్టర్ డీబీకింగ్ ఇక్కడ వెడల్పుగా ఉందన్నమాట. సో ఇలా వెడల్పుగా ఉండటం వల్ల ఏంటి అంటే ఎక్కువ ఆహారం అనేది లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సెక్సింగ్. సో సెక్సింగ్ అంటే ఏంటి అంటే, ఇన్ వ్యూ ఆఫ్ హై ఫీడ్ ప్రైజెస్ ఫార్ములేషన్ ఆఫ్ రేషియోస్ అకార్డింగ్ టు సెక్స్ has certain economic advantages. They may sexed by weight, color, rate of feathering. సో ఈ ఫీడ్ ప్రైజెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మనం దానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది, ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సో అలా ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఉండాలి అంటే ఈ సెక్సింగ్ అనేది చిక్స్లో చాలా అవసరం అని చెప్తున్నాడు. ఏంటి సెక్సింగ్ అంటే ఏంటి అంటే, అవి ఎగ్స్ నుంచి హ్యాచ్ అయిన తర్వాత వాటిలో ఏవి మేల్స్ ఏవి ఫీమేల్స్ అని మనం డిఫరెన్షియేట్ చేయటం అన్నమాట. సో ఇది అందరూ డిఫరెన్షియేట్ చేయగలరా అంటే డెఫినెట్గా అందరూ చేయలేరు. ఓన్లీ ఈ ఎక్స్పర్ట్స్ మాత్రమే, ట్రైన్డ్ పర్సన్స్, వాళ్ళని ఏమంటారంటే చిక్ సెక్సర్ అంటారు. ఏమంటారు? చిక్ సెక్సర్ ఆర్ చికెన్ సెక్సర్ అంటారు. సో అటువంటి ట్రైన్డ్ పర్సన్స్ మాత్రమే ఈ హ్యాచ్లింగ్స్ని డిఫరెన్షియేట్ చేయగలరు అనమాట. ఇది మేలా ఇది ఫీమేలా అని. ఎగ్ నుంచి హ్యాచ్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత 1 day ఓల్డ్ చిక్స్ని డిఫరెన్షియేట్ చేయటం. ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? వాటి యొక్క వెంట్రల్ రీజన్ చూడటం ద్వారా, వాటి యొక్క కలర్ని బట్టి, వాటి యొక్క రేట్ ఆఫ్ ఫెదరింగ్ని బట్టి ఇది మేలా ఫీమేలా అని డిఫరెన్షియేట్ చేయగలరు. ఎవరు చేయగలరు? ఓన్లీ ట్రైన్డ్ పర్సన్స్ మాత్రమే. దే ఆర్ కాల్డ్ యాజ్ చిక్ సెక్సర్ అంటారు ఆర్ చికెన్ సెక్సర్ అంటారు. వాళ్ళు మాత్రమే ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలరు అనమాట. సో ఇఫ్ 2 sexes are separated, males may be marketed first. సో ఇలా సెక్సింగ్ ఎందుకు చేస్తారు అంటే, మేల్స్ని ఫీమేల్స్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మేల్స్ని త్వరగా మార్కెట్లోకి రిలీజ్ చేసేస్తారనమాట, మార్కెట్కి పంపించేస్తారనమాట. అండ్ ఫీమేల్స్ మే బి గివెన్ ఎక్స్ట్రా ఫ్లోర్ స్పేస్ అండ్ రీటైన్డ్ లాంగర్ ఫర్ హెవియర్ బాడీ వెయిట్. సో మేల్స్ ద్వారా ఏంటి అంటే, మేల్స్ని ఫస్ట్ ఈ స్లాటర్ హౌసెస్కి పంపించేయడం జరుగుతుంది. అదే ఫీమేల్స్ని అయితే వాటికి ఫ్లోర్ స్పేస్ ఇచ్చి వాటికి ఇంకొంత హెవియర్ బాడీ వెయిట్ వచ్చేంత వరకు కూడా వాటిని రేర్ చేయటం జరుగుతుంది. ఎందుకని అంటే అవి ఎగ్స్ని కూడా లే చేస్తాయి కాబట్టి ఫీమేల్స్ కంపల్సరీగా వాటిని ఫీమేల్స్ని ఉంచుకుంటారు, మేల్స్ని ముందు స్లాటర్ హౌసెస్కి పంపించేస్తారనమాట. నెక్స్ట్ మేల్స్ ఆర్ అబౌట్ 1% హెవియర్ దాన్ ఫీమేల్స్. మేల్స్ అనేవి ఎప్పుడూ కూడా 1% హెవియర్గా ఉంటాయి, ఫీమేల్స్ కంటే పెద్దవిగా ఉంటాయి. వాటి బరువులో కూడా 1% ఎక్కువగా ఉంటుందన్నమాట. మేల్స్ గ్రో ఫాస్టర్ దెన్ ఫీమేల్స్. ఫీమేల్స్ కంటే కూడా మేల్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి కాబట్టి వాటిని ఫస్ట్ మార్కెట్కి పంపించేస్తారనమాట. ఫీమేల్స్ నీడ్ లెస్ ప్రోటీన్ దాన్ మేల్స్ యాజ్ దే గ్రో మోర్ స్లోలీ. సో మేల్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయని చెప్పుకున్నాం కదా, ఫీమేల్స్ చాలా స్లోగా గ్రో అవుతాయి కాబట్టి వాటికి ప్రోటీన్ కంటెంట్ చాలా తక్కువ సరిపోతుంది. కమింగ్ టు ద బ్రాయిలర్ ఫీడ్స్. సో బ్రాయిలర్ ఫీడ్స్ ఆర్ యూజువల్లీ ఫెడ్ విత్ 2 types of ratios, బ్రాయిలర్ స్టార్టర్ అండ్ బ్రాయిలర్ ఫినిషర్. సో బ్రాయిలర్ స్టార్టర్ అంటే ఎర్లీ స్టేజెస్లో ఇచ్చేటువంటి ఫీడ్ని ఏమంటారు అంటే బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ అంటారు. అదే మార్కెట్ సైజ్ రీచ్ అయిన తర్వాత, దట్ ఈజ్ 6 or 8 weeks ఆఫ్ ఏజ్ రీచ్ అయిన తర్వాత ఇచ్చేటువంటి ఆహారాన్ని బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ అంటారు. ఇది అవి స్లాటర్ సైజ్ రీచ్ అయ్యేంత వరకు ఇచ్చేటువంటి ఆహారం అన్నమాట. అంటే మార్కెట్ సైజ్ రీచ్ అయ్యేంత వరకు, స్లాటర్ సైజ్ రీచ్ అయ్యేంత వరకు వాటికి మనం ఏం వేయాలి, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ని వేయాలన్నమాట. నెక్స్ట్ బ్రాయిలర్ హెల్త్ ప్రోగ్రామ్. సో బ్రాయిలర్ హెల్త్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ ఫండమెంటల్ టు సక్సెస్ఫుల్ బ్రాయిలర్ ప్రొడక్షన్. సో సక్సెస్ఫుల్ బ్రాయిలర్ ప్రొడక్షన్, మంచి బ్రాయిలర్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే
మనం చేయవలసింది ఏంటి? స్టార్ట్ విత్ డిసీజ్ ఫ్రీ చెక్ లిస్ట్. సో ఏవి డిసీజ్ ఫ్రీ చెక్ లిస్ట్, వాటికి ఎటువంటి వ్యాధులు రాకుండా వాటికి ఎప్పటికప్పుడు వ్యాక్సిన్స్ వేసుకుంటూ ఉండాలి. వ్యాక్సిన్ చిక్స్ అగెయిన్స్ట్ రానికెట్ మ్యారెక్స్ డిసీజ్ అట్ ది హ్యాచరీ. సో హ్యాచరీలోనే వీటికి రానికెట్ మ్యారెక్స్ డిసీజ్ అనేది రాకుండా వ్యాక్సిన్స్ వేయాలి. అంతేకాకుండా వాటికి ఎఫెక్టివ్ డ్రగ్స్ని యూస్ చేయాలన్నమాట. ఫీడ్లో వాటికి ఇచ్చేటువంటి ఆహారంలోనే ఆ డ్రగ్స్ని కలిపి వాటికి ఆహారం ఇవ్వాలన్నమాట. కీప్ ఫీడ్ ఫ్రీ ఫ్రమ్ అఫ్లటాక్సిన్స్. సో అఫ్లటాక్సిన్స్ అంటే ఏంటి అంటే వాటికి వేసినటువంటి ఆహారంలో బూజ్ అనేది పట్టకుండా చూసుకోవాలన్నమాట. వాటికి ఇచ్చినటువంటి ఆహారం అలాగే స్టాగ్నెట్గా ఉండి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉండి అదంతా బూజ్ పట్టినట్టుగా ఉండి అటువంటిది తీసుకుంటే అఫ్లటాక్సిన్ ఇస్ నథింగ్ బట్ పాయిజన్ మౌల్డ్స్ అన్నమాట. సో అటువంటి మౌల్డ్ ఫ్రీ పాయిజన్ ఫ్రీ అఫ్లటాక్సిన్ అంటే పాయిజన్. సో అటువంటి ఫుడ్స్ని ఉంచకూడదు, తీసేయాలన్నమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ని వేయాలి. నెక్స్ట్ మార్కెటింగ్ బ్రాయిలర్స్. మోస్ట్ బ్రాయిలర్స్ ఆర్ మార్కెటెడ్ వెన్ దే ఆర్ బిట్వీన్ 7 and 8 weeks ఆఫ్ ఏజ్. సో ఇవి ఎప్పుడు ఈ బ్రాయిలర్స్ని ఎప్పుడు మనం స్లాటర్ హౌసెస్కి తరలించాలి, కోళ్ళ ఫారం నుంచి మనం ఈ చికెన్ షాప్స్కి ఎప్పుడు తరలించాలి అంటే 7 to 8 weeks ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు వాటిని తరలించాలన్నమాట. మార్కెటింగ్ ఇన్వాల్వ్స్ మూవింగ్ ద బర్డ్స్ ఫ్రమ్ ద హౌస్ ఇన్ విచ్ దే ఆర్ ప్రొడ్యూస్ టు ద కన్స్యూమర్ హౌస్. మార్కెటింగ్ అంటే ఏంటి అంటే అవి ఎక్కడైతే పెరిగాయో పెరిగిన ప్రదేశం నుంచి వాటిని కన్స్యూమర్ హౌసెస్కి తరలించడాన్ని మార్కెటింగ్ అంటారనమాట. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ వాట్సాప్ మీ పర్సనలీ so that I can clear all your doubts. Okay girls, thank you.